హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మ్యాట్రిసెస్లో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్లో గాస్ జోర్డాన్ మెథడ్ చూద్దాం. ఈ మెథడ్ని పిల్లలు చాలామంది ఏంటంటే కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారు. హార్డ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే టెక్నిక్స్ అర్థం అవ్వాలి. అంటే ఏది ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేస్తానో ఒక చిన్న కాన్సెప్ట్ తెలిస్తే లెక్క చాలా ఈజీగా వస్తుంది. ఆ చిన్న కాన్సెప్ట్ ఏంటో నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. లెక్క చేసిన తర్వాత, అంటే ఈ గాస్ జోర్డాన్ మెథడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేయండి. లెక్క ఎంత ఈజీగా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి లెక్క చూడంగానే గాస్ జోర్డాన్ మెథడ్ అని ఇచ్చాడు. ఈ గాస్ జోర్డాన్ మెథడ్ చూడంగానే ముందు మీరు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈక్వేషన్స్ 1, 2, 3 ఉన్నాయి. కొన్ని బుక్స్లో లేదంటే రేపు మనకి ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. అంటే ఇది పైన ఉండొచ్చు, ఇది కింద ఉండొచ్చు, ఇది ఎలాగైనా ఉండొచ్చు. నో ప్రాబ్లం, ఎలాగైనా ఉన్నాయండి. మీకు ఇక్కడ ఎక్స్ కోషెంట్ 1 ఉండేది ఉంటే ఫస్ట్ అది రాసుకోండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఇక్కడ 1 ఉండేదే ఇచ్చాడు కాబట్టి ముందు ఈ ఈక్వేషన్కి మ్యాట్రిక్స్ ఫామ్ అనేది రాస్తున్నా. దీనికి ఏం రాస్తానంటే నేను ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాద్దాం. మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏం రాయాలో చూడండి రా ఒకసారి. కోషెంట్ ఎంత ఉందన్నా ఇక్కడ ఫస్ట్ ఎక్స్ కోషెంట్ 1, నెక్స్ట్ వైకి 1, జెడ్కి 1 ఉంది, నెక్స్ట్ ఎక్స్కి ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 7 ఉంది, నెక్స్ట్ 2, 1, -1. ఇది ఒక మ్యాట్రిక్స్. ఇవన్నీ దేని కోషెంట్స్ రా? ఎక్స్కి, వైకి, జెడ్కి. అదేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిపోయిందంతా ఈక్వల్ టు అవతల 9, 52, 0. 9, 52, 0. ఓకే, క్లియర్. దీనిని మ్యాట్రిక్స్ ఫామ్ రాయటం అంటాం. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ రాయటం అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను దీన్నేమో ఏ అనుకుంటా, దీన్నేమో ఎక్స్ అనుకుంటా, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్నేమో డి అనుకుంటా. అంటే ఇప్పుడు నేను సాల్వ్ అన్న కదా ఈక్వేషన్. అంటే ఏం చేయాలి? ఈ ఎక్స్ వాల్యూని అంటే క్యాపిటల్ ఎక్స్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏమొస్తాయి? ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ వస్తాయి. ఈ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్నే నేను డెరైవ్ చేయాలి. ఈ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ డెరైవ్ చేయాలంటే ముందు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి. అయితే అసలు గాస్ జోర్డాన్ అంటే ఏంటి, మనం ఏం ప్రూవ్ చేయాలి, మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో మనకి ఫస్ట్ నేను ఒక ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తా. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏం రాయొచ్చు చూడమ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఫస్ట్ ఏడి రాస్తున్నా. దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఎప్పుడు ఏముందో చూడండి సార్, 1, 1, 1. ఈ డీని కూడా కలిపి రాస్తున్నా. 9, నెక్స్ట్ ఎంత 2, 5, 7, 52, నెక్స్ట్ 2, 1, -1, నెక్స్ట్ 0. దీన్ని ఏమంటామంటే మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని ఏం చేస్తే గాస్ జోర్డాన్ మెథడ్ కంప్లీట్ అవుద్ది, మనకు అది ఐడియా ఉండాలి. ఏం చేస్తే గాస్ జోర్డాన్ మెథడ్ కంప్లీట్ అవుద్దో మనకు తెలియాలి అంటే ఇట్లాంటి మ్యాట్రిక్స్కి మనకి ఒక మ్యాట్రిక్స్ వాడు ఏదన్నా ఇవ్వనండి. మ్యాట్రిక్స్ యొక్క ఫాము 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1 రాస్తే ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్. అంటే గాస్ జోర్డాన్ నువ్వు లెక్కని ఈ ఫామ్లోకి మార్చాలి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్ మొత్తం ఏంటి మనకి యూనిట్ మ్యాట్రిక్స్. అంటే ఈ 3/3 మ్యాట్రిక్స్ని యూనిట్ మ్యాట్రిక్స్ ఫామ్లోకి మారిస్తే ఆటోమేటిక్గా ఈ 4th రో కాలం చూసారా, దానిలో కూడా ఏదో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు వచ్చిన తర్వాత అంటే ఇది కంప్లీట్గా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా మారిన తర్వాత, గంగ చంద్రముఖి లాగా మారిన తర్వాత లాగా ఇక్కడ ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా మారిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్, వై, జెడ్ వస్తాయి. అంటే ఏదైనా ఒక వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ పేరే మనం ఎక్స్, వై, జెడ్ అని తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అది ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, మీకు మ్యాట్రిక్స్లో నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్కి ఈ గాస్ జోర్డాన్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి చూసారా, ఫస్ట్ ఈ ఎలిమెంట్ మనకి యూనిట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎలిమెంట్ ఏముండాలి, ఇక్కడ 1 ఉండాలి, ఈ 2 0లు ఉండాలి. ఇక్కడ 1 ఉండాలి, పైన కింద 0 ఉండాలి. ఇక్కడ 1 ఉండాలి, ఈ పై 2 0లు ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 1 ఉందిగా, అంటే దాంతో మనకు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ రెండింటిని 0 చేయాలి. ఈ రెండింటిని 0 చేయాలి అంటే ఏం చేస్తానంటే చూడండి. అయితే ఈ రెండింటిని 0 చేయటం అంటే తీసేసి 0 రాయటం కాదు. ఈ రెండింటిని 0 చేయటం అంటే ఏం చేయాలంటే ఈ రెండింటిని 0 చేసేటప్పుడు ఈ 1ని ఖచ్చితంగా ఉపయోగించాలి.
ఈ 1ని వాడి మాత్రమే 0 చేయాలి. 1 వాడలేదు మాస్టర్ వాడను అన్నాను అనుకోండి, 1 వాడకుండా కూడా 0 చేయొచ్చు. R2 మైనస్ R3 చేస్తే 0 వచ్చింది, R3 మైనస్ R2 చేస్తే 0 వచ్చింది. 0 చేస్తే ఏమవుద్ది? 0 చేస్తే ఈ 1ను ఉపయోగించకుండా మీరు 0లు చేసుకుంటూ వస్తూ ఉంటే లెక్క తిరిగి వస్తూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. నువ్వు సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది, ఎంతసేపు ఉన్నా కానీ తిరుగుతూనే ఉంటావు ఇంకా అలాగా. సో ఇక్కడ మనకి కాబట్టి R2 చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? R2 ఇంప్లైస్ R2 మైనస్ R1. ఇదిగో R1 ఖచ్చితంగా వాడుతున్నాను. R1 వాడాలి అంటే మరి ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే తీసే 0 రావాలి అంటే ఇదిగో 2R1 రాస్తాను. 2R1 నెక్స్ట్ R3 ఎంప్లాయీస్ R3 మైనస్ 3R1 రాస్తాం. 3R1 రాస్తాం. ఓకే, ఈ 3R1 రాసేటప్పుడు ఫస్ట్ R2 అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ R2 అంటే ఏముంది ఇక్కడ మనకి? 2 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 52 ఉంది. నెక్స్ట్ 2R1 అంటే ఎంత? 2 2 2 ఇది ఎంత అవుతుందో మనకి 18 బై మైనస్ 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 2 మైనస్ 2 ఎంత అవుతుంది? 0. 5 మైనస్ 2 ఎంత అవుతుంది? 3. 7 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది? 5. 52 మైనస్ 34 34 ఇది మిగిలిపోయింది మనకి. సో ఫస్ట్ దానికి ఆపరేషన్. రెండోది R3 అంటే దీనికి ఏం చేద్దాం మనం? R3 అంటే ఎంత ఉందో మనకి ఇక్కడ? 2 1 మైనస్ 1 0 ఉంది, మైనస్ 1 0 ఉంది. సో మనం 2R2 అంటే మళ్ళీ ఏం రాయాలి? 2 2 నెక్స్ట్ ఎంత ఉందమ్మా? 2 నెక్స్ట్ ఎంత? 18. దీన్ని అంతే కదా, 2R1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. మళ్ళీ దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తాను. అంటే ఎంత అవుతుంది? ఇది 0 ఎంత అవుతుంది మనకి? -1 అంతే కదా. 2 మైనస్ 1 నెక్స్ట్ ఎంత అవుతుంది? ఇది -3 నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి? -8. సో ఇప్పుడు మనకి R2 అంటే వచ్చింది, ఇక్కడ R3 అంటే వచ్చింది, తీసుకొచ్చి అక్కడ రాసేద్దాం. AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. దీనిలో మారింది ఏంటి అసలు చెప్పండి? దీనిలో మారింది ఏంటి చూడండి. R2 R3 మారింది, R1 అసలు ఏం మారలా. అంటే ఎంత రాద్దాం? 1 1 1 9. R2 ప్లేస్లో చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 0 3 0 3 5 34 వచ్చింది. నెక్స్ట్ రెండోది ఏమొచ్చింది చూడండి, 0 -1 -3 -18 వచ్చింది. ఓకే రైట్, ఇంతవరకు బాగానే ఉంది. ఒక్కసారి మీకు ఇందాక మనం చెప్పిన కండిషన్ ప్రకారంగా ఏంటి, ఇక్కడ 1 ఉండాలి, దీనిని ఉపయోగించి ఈ రెండింటిని 0 చేయాలి. అది ఇక్కడ అదే చేశా. ఇదిగో దీనిని ఉపయోగించా, R2ని 0 చేయాలి. దీన్ని ఉపయోగించాలంటే ఇది 2 అయింది కాబట్టి ఇది కూడా 2 అయితే 0 అయిపోద్దిగా. కాబట్టి ఏం చేసేది? ఇదిగో 2R1 రాశాను. ఇది కూడా 2 ఉంది, దీన్ని కూడా 0 చేయాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి R1. చూడండి రెండిట్లో R1 ఉపయోగించాను లేదా? R1 ఉపయోగించాను, అది వచ్చింది. ఇప్పుడు నాకు ఒక కండిషన్ కావాలి. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు R3 ఈక్వేషన్ మొత్తాన్ని -R3 చేస్తున్నాను. అంటే ఒక రో R3 మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. మైనస్తో మల్టిప్లై చేస్తే AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందో చెక్ చేయండి ఒకసారి. 1 1 1 9 నెక్స్ట్ రెండోది 0 3 5 34 వచ్చింది. ఓకేనా? 34 వచ్చింది. 0 1 3 18. సో మొత్తానికి మైనస్ పోయింది. మైనస్ పోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 1 ఉంటే న్యూమరేటర్ అంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో 0 చేయొచ్చు, కానీ 1 లేదు, 3 ఉంది. కానీ ఈ రోని ఈ రోగా మార్చాను అనుకోండి, అక్కడ 1 వచ్చిందిగా. కాబట్టి ఏం చేద్దాం? R2 ఇంటర్చేంజెస్ యాజ్ R3 ఇంటర్చేంజెస్ యాజ్ R2. అంటే ఏం రాద్దాం మనం ఇక్కడ? AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, ఏం రాద్దాం రా? AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే మనకి 1 1 1 9 నెక్స్ట్ 0 1 3 18 నెక్స్ట్ 0 3 5 34 ఇది రాశాను. ఓకే క్లియరా? సో ఇప్పుడు నాకు ఇక్కడ 1 వచ్చింది, ఇది చూసుకోవాలి. 1 వచ్చింది. ఈ 1ను ఉపయోగించి ఈ రెండింటిని 0 చేయాలి. 1ను ఉపయోగించి రెండింటిని 0 చేయాలి అంటే ఇప్పుడు నేను 0 చేయాల్సింది దేంట్లో? R1లో చేయాలి. R1లో 0 చేసేటప్పుడు R2లో ఉన్న ఈ 1ను ఉపయోగించాలి. అంటే ఏం చేయొచ్చు మనం? R1 మైనస్ R2. కాబట్టి ఏం చేద్దాం మనం? R1 మైనస్ R2 కొడుతున్నా లేదా?
చూడండి R2 వాడేసాను. నెక్స్ట్ ఇప్పుడు R3 కావాలి. R3 ఇంప్లైస్ ఏం చేద్దాం మనం, R3 మైనస్ 3R2 రాయొచ్చు. 3R2 చూడండి, నేను ఈ 1ను ఉపయోగించాలి కాబట్టి ఇదిగో R2 రెండు వైపులా వచ్చింది. R1 0 చేసేటప్పుడు R1 మైనస్ R2 చేశా, R3 0 చేసేటప్పుడు R3 మైనస్ 2R అంటే R1 ఉపయోగించాను. ఇప్పుడు దీనికి ఆపరేషన్ చేస్తే ఏమొస్తాయో చెక్ చేద్దాం మనం. ఫస్ట్ది ఎంత ఉందో మనకి R1 మైనస్ R2. R1 అంటే ఎంత ఉందో చూడరా, R1 అంటే ఈ పక్కనే వేస్తున్నాం చూడమ్మా. R1 అంటే ఎంత ఉందో మనకి 1 1 1. నెక్స్ట్ ఎంత 9. R2 అంటే ఎంత వచ్చిందిరా మనకి, R1 మైనస్ అంటే 0 1 3 18 తీసేస్తున్నా. తీసేస్తే 1 మైనస్ అంతేనా, 1 మైనస్ 1 అంటే ఎంత వచ్చిందిరా, R1 మైనస్ R2. 1 మైనస్ అంటే 1 వస్తుంది, ఇది 0 వస్తుంది, ఇదేమో మైనస్ 2 వస్తుంది, ఇదేమో మైనస్ 9 వస్తుంది. మైనస్ 9 18 మైనస్ 9. సో మనకి ఈ టర్మ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీనికోసం చూద్దాం. దీనికోసం చూస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చేస్తాను నేను. నెక్స్ట్ R2 ఆపరేషన్ అప్లై చేద్దాం. R3 అంటే ఎంత ఉందిరా, 0 3 5 34. నెక్స్ట్ 3R2, ఇది R2 ఉంటుంది. 3 × 0 0, 3 × 1 3, 3 × 3 అంతా 9, 3 × 18, 3 × 10 అంటే 30 24 అంటే ఎంత అవుతుంది మనకి 54. తీసేస్తే 0 0, ఇది ఎంత అవుతుంది -4 -20. సో ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే అర్థం AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏం రాయొచ్చమ్మా, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. దీంట్లో మనకి ఏమొచ్చింది, మస్ట్ R1 R3 మారిద్ది. అంటే R1 ఏమొచ్చిందిరా 1 0 -2 -9 వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ రెండోది R2 ఏం మారలా, అంటే 0 1 3 18. నెక్స్ట్ R3 ఎంత వచ్చిందిరా 0 0, ఇదే కదా R3 కోసం చేసింది, ఇదే మనకు R3 అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది మనకి R1 అవుతుంది. కాబట్టి 0 0 -4 -20 ఉంది. -4 -20 ఉంది. ఓకే రైట్, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంటే పై రెండింటిని 0 చేయొచ్చు, అక్కడ లేదు కాబట్టి నేను R3 ఇంప్లైస్ R3/-4 చేస్తున్నా. R3/-4. R3/-4 అంటే AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇగో 1 0 -2 -9 0 1 3 18 0 0 -4/-4 అంటే 1 -20 అంటే ఎంత అవుతుంది మనకి 5. ఓకే, ఇంతవరకు క్లియర్ అంతే కదా. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 0/something 0 0/something -4/-4 అంటే 1 -20/-4 అంటే 5. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1ను ఉపయోగించి పై రెండింటిని 0 చేయాలి. ఆ 1ను ఉపయోగించి పై రెండింటిని 0 చేయటం అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ దానికి నేను ఏ ఆపరేషన్ అప్లై చేయాలి చూడండి. ఈ 1ను ఉపయోగించాలి, 0 చేయాల్సింది R1 R2. అప్పుడు ఏం చేద్దాం, R1 ఇంప్లైస్ దీనిని ఉపయోగించాలి. ఇప్పుడు R1 రాస్తాను ప్లస్ 3R3 రాస్తా. ఎందుకు R1 కదా, 2R3 రాస్తాను, 2R2 రాస్తాను. ఇది ఎందుకు రాస్తున్నా, ఇందాక మనం ప్రతిసారి R2 చేసాం, కానీ అక్కడ మరి R3 ఎందుకు చేస్తున్నాం సార్ అంటే, ఒక్కసారి చూడండమ్మా, ఇక్కడ -2 ఉంది, +2 కూడితే 0 అయిపోతుంది. ఇంతకుముందు ఇక్కడ +2 ఉందనుకోండి, -2 చేస్తే 0 అవుతుంది. మరి ఇక్కడ ఎంత ఉంది మనకి -2 ఉంది, అంటే ఏం చేయాలి, +2 చేస్తేనే 0 అయ్యేది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 0 చేయాలి, అంటే ఏం చేద్దాం మనం, R2 ఇంప్లైస్ R2 మైనస్ 3R3 ఇది ఆపరేషన్. ఈ ఆపరేషన్ గుర్తుంటే లెక్క ఈజీగా చేసుకుంటూ రావచ్చు. సో ఇంతవరకు అర్థమైంది. ఇంతవరకు అర్థమైతే ముందు ఇప్పుడు నేను దీన్ని ఉపయోగించి రెండింటిని 0 చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేశా, ఇక్కడ +3 ఉంది కాబట్టి -R3 చేశా. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఏంటో చూసి లెక్కలోకి వెళ్దాం. ఓకే నాన్న, ఈ ఆపరేషన్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ R1 కోసం చేస్తున్నాం. R1 కోసం చేయటం అంటే ఏం చేద్దాం చూడండి. R1 దట్ ఇంప్లైస్ R1 కోసం అంటే ఏం చేయాలి, R1 + 2R3 చేయాలి. R1 అంటే ఎంత ఉందో చూడండి. ఇక్కడ R1 అంటే ఎంత ఉందన్న మనకు అక్కడ 1 0 -2 -9 ఉంది. నెక్స్ట్ ప్లస్ రాయాలి. నెక్స్ట్ ఎంత ఉంది 2R3
2R3 అంటే ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి అంతే కదా. R1 R2 R3 అంటే ఎంత రాయాలి 2R3 అంటే 0 0 2 అంతే కదా. 2 into 1 అంటే ఎంత అవుతుంది మనకి 10 రాస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే 1 0 0 1 0 ఇది మొత్తం ఏంటి R1. నెక్స్ట్ రెండో ఆపరేషన్ ఏం చేయాలి R2 కోసం చేయాలి. R2 కోసం చేస్తే R2 ఇంప్లైస్ R2 అంటే ఎంత ఉందిరా మనకి మళ్ళీ 0 1 3 18 ఉంది. ఇప్పుడు మైనస్ చేయాలి, మైనస్ చేస్తే 3R3 ఈ R3 మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి అంటే 0 0 3 15 0 మైనస్ 0 0 1 మైనస్ 0 1 3 మైనస్ 3 0 18 మైనస్ 15 అంటే 3 అదే కదా వచ్చింది 18. సో ఇప్పుడు నాకు మ్యాట్రిక్స్ ఏమొచ్చింది R1 R2 మారినాయి, R3 మారలా కాబట్టి మ్యాట్రిక్స్ రాస్తున్నా AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సో ఏం రాద్దాం చూడరా. R1 అంటే ఎంత వచ్చిందమ్మా 1 0 0 1. రెండోది R2 ఎంత వచ్చింది 0 1 0 3. నెక్స్ట్ R3 ఎంత ఉంది అక్కడ 0 0 1 ఎంత వచ్చిందమ్మా 5. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఈ మ్యాట్రిక్స్ మొత్తం యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ మొత్తం యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చింది అంటే ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఏమవుతుందా మనకి ఎక్స్ అవుతుంది, ఈ వాల్యూ ఏమవుతుందా మనకి వై వచ్చింది, ఈ వాల్యూ ఏమవుతుంది మనకి జెడ్ అవుతుంది. అంటే ఫైనల్గా ఏం రాయచ్చమ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు 3 జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈ వాల్యూస్ వచ్చినాయి. కరెక్టా కాదా మనం ఎగ్జామ్ హాల్లో రాస్తాం, డౌట్గా ఉంటుంది, పక్కన దాంట్లో చూస్తూ ఉంటాం. వాడు ఇంకేదో వాడికి ఇక్కడ -2 -3 వచ్చింది, వెంటనే ఇది కొట్టేసి -3 రాస్తూ ఉంటాం. కంగారు పడద్దు, మనకు వచ్చిన లెక్క మనం చేసిన లెక్క కరెక్టో కాదో మనమే చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూద్దాం. వెరిఫికేషన్కి వెళ్దాం. వెరిఫికేషన్కి వెళ్తే ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. ఒకటి ఏముంది మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 9. దీనిలో రాసేయండి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 1 + 3 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. అంటే కరెక్ట్గానే వచ్చింది. సో మనం ఏంటంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ కాదు సెకండ్ ఈక్వేషన్ థర్డ్ మీ ఇష్టం వచ్చిన ఈక్వేషన్ రాయండి. ఇలా కానీ సాటిస్ఫై అయిందంటే మనకు వచ్చిన ఆప్షన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది. సో మనం దేనికోసం చూడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్లో ఇలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గాస్ చూడడానికి చాలా ఈజీగా వచ్చింది. ఇంకా కొన్ని లెక్కలు చేసరికి మీకు గాస్ చూడాలంటే కంప్లీట్గా భయం పోతుంది, కంప్లీట్గా కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. అంటే ఏ లెక్కైనా చేయగలిగే కెపాసిటీ వచ్చింది. ఒక 3-4 ప్రాబ్లమ్ చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దామా. ఈ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి మనకి. ఎక్స్ 2x + y 3z = 9, x + y + z = 6, x - y + z = 2. సాల్వ్ ద ఈక్వేషన్ బై యూజింగ్ ద గాస్ జోర్డాన్. ముందు ఏం చెప్పాను మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ ఫామ్ రాద్దామమ్మా. మ్యాట్రిక్స్ ఫామ్ రాసేటప్పుడు దట్ ఇంప్లైస్ ఏముందిరా మనకి ఫస్ట్ 2 -1 3 1 1 1 నెక్స్ట్ 1 -1 1. ఇదొక మ్యాట్రిక్స్. ఇవన్నీ వెయిట్ కోషెంట్స్ ఎక్స్ వై జెడ్ కోషెంట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9 6 2 ఇది. సో మనం దీన్ని ఏమనుకోవాలి ఏ అనుకోవాలి, దీన్ని ఎక్స్ అనుకోవాలి, దీన్ని డి అనుకోవాలి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏడి రాయాలి. ఏడి అంటే క్లబ్ చేసేస్తున్నాను. మొత్తం ఎంత రాద్దాం 2 -1 3 9 1 1 1 6 1 -1 1 2. ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చింది. నా మోటో ఏంటి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ మొత్తంలో యూనిట్ ఫామ్ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఫామ్ తీసుకురావాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చే చేంజ్ని గమనించి వాటిని XYగా తీసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తారంటే ఇప్పుడు నేను R2 చేంజెస్ యాజ్ R1, R2ని R1గా చేంజ్ చేస్తున్నాను. R2ని R1గా చేంజ్ చేస్తే ఏమవుతుందో మనకి ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుందో మనకి చూడండి 1 1 1 6 నెక్స్ట్ 2 -1 3 9
1 -1 1 2 ఇది ఇలా మారింది. అంటే ఇప్పుడు ఒక ఫార్మేషన్కి వచ్చింది. ఇంతకుముందు మనం చేసిన ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ డైరెక్ట్గా 1 ఉంది కాబట్టి ఏం చేంజ్ చేయాల్సిన అవసరం రాలేదు నాకు. కానీ ఇక్కడ ఏమొచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు అంటే ఏం చేయాలి, ఇక్కడ మనం దీన్ని 1గా కన్వర్ట్ చేస్తే లెక్క చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి R2నేమో R1 చేశాను, R1 ఏమో R2 చేశాను. ఓకే, క్లియర్. ఇంతవరకు ఆపరేషన్ అయిపోతే ఏం చేసామో చూద్దాం ఒకసారి ముందు. అంటే మనకేంటి, ఈ రెండు 0 అవ్వాలి, ఈ రెండు 0 అవ్వాలి. ఈ రెండు 0 అవుతేప్పుడు నేను దీన్ని ఉపయోగించేయాలి 0, అది నా కండిషన్. 2ని 1ని 0 చేయాలి. కానీ దానికోసం నేను ఏం ఉపయోగించాలి, 1ను ఉపయోగించాలి, R1. అంటే R2 R3 0 అవ్వాలి, దానికోసం R1 ఉపయోగించాలి. ఇది 0 అవ్వాలి, అంటే R1 R3 0 అవ్వాలి, R2ను ఉపయోగించాలి. R1 R2 0 అవ్వాలి, R3ను ఉపయోగించాలి. ఇది కాన్సెప్ట్. ముందు మనం అది కంటిన్యూ. అంటే ఇప్పుడు నేనేంటి R2 R3ని 0 చేయాలి. కాబట్టి కండిషన్ ఏమి రాద్దాం మనం, R2 ఇంప్లైస్ R2 మైనస్ దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 2 అయితే 2 - 2 0 అవుతుంది. కాబట్టి ఏం రాద్దాం, వాడాల్సింది మనం 2R1. నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3, ఇది R1 అంటే ఇది 1 ఉంది, ఇది 1 ఉంది. డైరెక్ట్ తీసేద్దాం, R3 - R1, రైట్, R3 - R1. ఇప్పుడు మనం దీనికోసం ఒక ఆపరేషన్ చేద్దాం. మనం ముందు జాగ్రత్తగా చూడండి. R1 అంటే ఈ ఫస్ట్ R2 ఏమున్నాయి చూడరా, 2 ఉంది, -1 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, 9 ఉంది. నెక్స్ట్ 2R1 2 2 2 12 తీసేస్తున్నా. 2 - 2 0, ఇది ఎంత అవుతుంది -3 1, నెక్స్ట్ ఎంత -3. ఓకే, నెక్స్ట్ రెండోది చెక్ చేద్దాం అన్న. రెండోది ఏముందో చూడండి ఒకసారి, R1 - R2. R1 అంటే ఎంత, R3 - R1 1 -1 1 2 ఉంది. దీన్ని 1 1 1 6 తీసేస్తున్నా. 1 - 1 ఎంత అవుతుంది 0, ఇది ఎంత అవుతుంది -2 0 -4 వస్తుంది. సో ఇప్పుడు నాకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటో రాద్దాం మనం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ AD ఏమొస్తుంది అన్న చూడండి ఒకసారి. R1 ఏం మారలా, ఇదిగో R2 R3 మాత్రమే మారింది. R1 ఏమన్నట్టు మనకి ఇక్కడ 1 1 1 6 ఉంది. R2 ఎంత వచ్చిందిరా 0 -3 1 -3 వచ్చింది. నెక్స్ట్ R3 ఎంత వచ్చిందిరా 0 -2 0 -4 వచ్చింది. ఓకే, ఇంతవరకు క్లియర్ బాగానే ఉంది. అయితే ఇక్కడ నాకు ఒకసారి చూడండి, ఇక్కడ 1 ఉంటే నాకు లెక్క ఈజీ అవుద్ది, అక్కడ 1 చేసుకుంటే నాకు క్యాలిక్యులేషన్ చేయటం ఈజీ అవుతుంది. కాబట్టి ఈ 1ని అంటే ఈ -3ని 1 మార్చాలి అంటే దీనికోసం ఒక చిన్న ఆపరేషన్ చేస్తాను చూడండి. R3 ఇంప్లైస్ R3/-2 చేద్దాం. R3/-2 ఎందుకు చేస్తానంటే ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడేమో -2 ఉంది, ఇక్కడేమో -4 ఉంది. ఈ రెండింటిని -2 డివైడ్ చేస్తే నాకు 1 రావడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి రాస్తున్నాను. అంటే ఇప్పుడు ఏం చేద్దాం మనం, AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది మనకి 1 1 1 6 0 -3 1 -3 0 -2/-2 అంటే 1 0/-2 అంటే 0 -2 4/-2 అంటే ఎంత వచ్చింది 2. ఓకే, రైట్, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆపరేషన్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసేటప్పుడు R2ని R3కి మాత్రం చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇలా చేంజ్ చేస్తాను. అంటే R3 చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం మనం, మార్పు R3 ఇంటర్చేంజెస్ యాజ్ R2 ఇంటర్చేంజెస్ యాజ్ R3 అంటే ఇప్పుడు ఏమొచ్చిందిరా మనకి, AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ AD R1 ఏం మారలేదు కదా, 1 1 1 6 R2నేమో R3గా మార్చండి, R3ని R2గా మార్చండి. అంటే ఎంత వచ్చిందిరా 0 1 0 2 నెక్స్ట్ 0 -3 1 -3, రైట్. చూడండి, R2ని R3గా రాసా, R3ని R2గా రాసా, R2ని R3గా రాసా. ఓకే, ఎంతవరకు క్లియర్. అయితే ఇక్కడ ఉన్న 1ను ఉపయోగించి, మిడిల్లో ఉన్న 1ను ఉపయోగించి దీన్ని 0 చేయాలి. అది నా కాన్సెప్ట్. అంటే ఏం చేద్దాం, ఫస్ట్ R1 కోసం చూద్దాం. R1 కోసం సింపుల్గా ఏం చేయొచ్చు, R1 - R2 0 అయిపోద్ది.
నెక్స్ట్ రెండోది ఏం చేద్దాం, R3 ఇంప్లైస్ R3 అంటే -3, ఇంకెంత కొడితే 0 వచ్చింది మనకి +3, కాబట్టి +3R2. ఓకే, దీనికోసం మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం దీనికోసం ఏమని చేద్దాం చూడండి. ఫస్ట్ R1 అంటే ఏమి ఉందిరా మనకి 1 1 1 6. నెక్స్ట్ R2 అంటే ఎంత ఉంది, 0 1 0 2 ఉంది, తీసేద్దాం. 1 - 1 అంటే ఎంత, 0 1 -0 ఇది ఎంత అవుతుంది, 0 1 - 0 1, నెక్స్ట్ 1 ఇది ఎంత అవుతుంది మనకి 4. ఓకే రైట్. నెక్స్ట్ రెండోది R2 అంటే ఏం చేద్దాం చూడండి. మనకి R3 అంటే ఎంత ఉందిరా, 0 -3 1 -3 ఉంది. ఓకే, ఎంతవరకు క్లియర్. ప్లస్ 3R2 అంటే 0 3 0 3 × 2 అంటే ఎంత అవుతుంది, 6. సో ఈ మొత్తానికి యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే 0 + 0 అంటే 0, -3 + 0 0, 1 + 0 అంటే 0, +3 వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటో రాద్దాం. AD రాస్తున్నాను. ఓకే క్లియర్. ఏమొచ్చిందిరా, ఫస్ట్ R1 చేస్తే ఎంత వచ్చిందా మనకి, 1 0 1 4 వచ్చింది. R2 నేను ఏం మార్చలా, 0 1 0 2 అలాగే ఉంచాను. R3 చేస్తే ఏమొచ్చిందిరా, 0 0 0 3 వచ్చింది. రైట్. ఎంతవరకు క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇక్కడ చూడండి, ఇక్కడ 0 0 ఇది యాడ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేది మనకు 1 కదా, 1. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇది 1 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ లెక్కలో ఈ 1ను ఉపయోగించి ఈ రెండింటిని 0 చేయాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక 0 వచ్చేసి ఉంది. సో దీన్ని 0 చేయాల్సినంత అవసరం లేదు. సో దీన్ని 0 చేయాలి. దీన్ని 0 చేయాలంటే ఏ ఆపరేషన్ అప్లై చేద్దాం. దాన్ని 0 చేయాలంటే ఒక్కసారి చూద్దాం. మనం 0 చేయాల్సిన R1 కాబట్టి R1 ఇంప్లైస్ ఎంత ఉంటుందా మనకి, ఇంకా R1 ఇంప్లైస్ R1 మైనస్ నువ్వు దేన్ని ఉపయోగించాలి, R3ని ఉపయోగించాలి. R3ని ఉపయోగిస్తే ఏం వచ్చిందో చేద్దాం ఒకసారి. AD R1 ఇంప్లైస్ AD. ఒకసారి ఈ పక్కన రాద్దాం. ఓకే చూద్దాం. ఇక్కడ చూడండి, R1 ఇంప్లైస్ R2 - R3. ఎందుకని, R3ని ఉపయోగించి దీన్ని 0 చేయాలి కాబట్టి. మరి ఇప్పుడు R1 అంటే ఎంత ఉందో చూడండి ఒకసారి. R1 అంటే మనకు కావాల్సిన R1 అంటే ఎంత ఉందా మనకి, 1 0 1 0 1 4 ఇదే కదా ఉంది, 1 0 1 4. R3 అంటే ఎంత ఉంది, 0 0 1 3 ఉంది, తీసేద్దాం. మైనస్ చేస్తున్నాం కాబట్టి 1 - 0 అంటే 1 0, 1 - 1 అంత 0, ఎంత అవుతుంది మనకి 1. సో ఇప్పుడు నాకు AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమొచ్చిందో చెక్ చేయండి రా. AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ R1 ఎంత వచ్చింది, 1 0 0 1 వచ్చింది. R2 ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ, 0 1 0 2 ఉంది. R3 ఎంత ఉంది, 0 0 1 3 వచ్చేసింది. ఓకే రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం యూనిట్ మ్యాట్రిక్స్. అంటే దీన్ని ఏమంటాం X, దీన్ని ఏమంటాం Y, దీన్ని ఏమంటాం మన Z. సో ఫైనల్గా X = 1, Y = 2, Z = 3 వాల్యూస్ వచ్చినాయి. కరెక్టా కాదా చెక్ చేయాలి. ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకోండి. ఇదిగో ఈ ఈక్వేషన్ అది ఈజీగా ఉంటుందిగా చూద్దాం. X + Y + Z = 6 ఉంది. 1 + 2 + 3 = 6. వెరిఫికేషన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇట్లా గాస్ వడ్డని మనం ఆలోచించి నెమ్మదిగా మనం స్టెప్ బై స్టెప్ ఇలాంటి క్యాలిక్యులేషన్ మనం ఏంటంటే రఫ్గా చేయకుండా కొంచెం పక్కన రాసుకుంటూ వస్తే క్లారిటీ వస్తుంది. ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా మనం చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. గాస్ వడ్డని ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా 2 ప్రాబ్లం చేసిన తర్వాత అసలు గాస్ వడ్డని పెద్ద లెక్కే కాదు మీకు. చూద్దాం. ఫామ్లో ఉన్న ముందు మనం ఏం రాయాలి, మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి కదా. ఈ లెక్క చూడంగానే గుండెల్లో డబ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. కంగారు పడాల్సినంత అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఈ బిగ్ నెంబర్ చూసి మీరు చాలామంది గాజు వడ్డల ముందు లెక్కించడం అనుకోండి డిఫెన్స్లో పడతా ఉంటారు. ఏం చేద్దాం, వచ్చిద్దా రాదని టెన్షన్. చాలా ఈజీగా వచ్చిద్ది, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఉంచండి. ఓకేనా. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాద్దాం.
మ్యాట్రిక్స్ ఫామ్ 2 -1 8 నెక్స్ట్ వచ్చి 3 4 5 ఇది 5x కాబట్టి 5 -2 7 నెక్స్ట్ వచ్చేసి x y z దట్ ఈజ్ ఈక్వల్ టు 13 18 20 13 18 20 ఇది మ్యాట్రిక్స్ ఫామ్. దీన్ని ఏ అనుకోండి, దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని డి అనుకోండి. ఇప్పుడు ఏడి రాస్తాను, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాద్దాం. ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాద్దాం అంటే ఏం రాద్దాం చూడరా. 2 -1 8 13 నెక్స్ట్ 3 4 5 18 5 -2 7 20. ఇంతవరకు ప్రతి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉత్సాహంగా టక్క 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 రాసేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు మనం చూడంగానే మరి ఇక్కడ 1 ఉండాలి కదా, 1 లేదు, ఇక్కడ 1 లేదు, ఇక్కడ 1 లేదండి. మరి 1 లేకపోతే రెండింటిని 0 చేయటం ఎలాగండి అన్న. మరి 1 లేకపోతే మనం 1 చేద్దాం. 1 చేయాలి అంటే ఏం చేయాలి మనం? 1 చేయాలి అంటే నేను ఏం చేయొచ్చు ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. R2 కావాల్సింది మనకు R1 కదా. సరే R1 కాబట్టి R1 ఇంప్లైస్ R2 - R1 చేద్దామా? R2 - R1 చేద్దామా అంటే ఏంటి? ఈ దీనిలో నుంచి తీసేసాను అనుకో 1 వస్తుంది కదా, అప్పుడు చేద్దాం మనం. R2 - R1 అంటే ఆపరేషన్ ఏం చేద్దాం చూడనా. R2 అంటే ఏముందరా మన దగ్గర 3 4 5 18 మైనస్ R1 అంటే ఏముందరా 2 -1 8 13 3 - 2 అంటే ఎంత 1 అంతే కదా. మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి 5. నెక్స్ట్ 5 - 8 అంటే ఎంత వచ్చింది -3. 18 - 13 అంటే ఎంత వచ్చింది మనకి 5. సో మనకి ఇక్కడ ఈ వచ్చింది R1 ఏంటో వచ్చింది, R1 వచ్చింది. ఇప్పుడు R1లో 1 వచ్చింది. సో ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏం రాద్దాం మనం? ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు R1 ప్లేస్లో ఎంత రాయించరా 1 5 -3 5 వచ్చింది. 3 4 5 18 నెక్స్ట్ 5 -2 7 20 ఏమీ మార్చట్లా. ఈ ఆపరేషన్ కూడా నేను ఎందుకు చేశాను అంటే R1 ప్లేస్లో ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్లో 1 ఉంటే లెక్క చేయటం ఈజీ అవుద్ది కాబట్టి 1 చేశాను. ఓకే ఇప్పుడు 1 వచ్చింది. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి? ఈ 1ను ఉపయోగించి ఈ కింద రెండింటిని 0 చేయాలి. ఈ 1ను ఉపయోగించి కింద రెండింటిని 0 చేయటం అంటే దేనిలో చేయాలి మార్పు? R2లో చేయాలి. R2లో ఏం చేయాలి? R2 - 3R1 చేస్తే అవుద్ది. నెక్స్ట్ R3లో చేయాలి. R3లో అంటే ఏం చేయాలి? R3 - 3 5 ఉంది కాబట్టి 5R1 చేయండి. 5R1 ఓకే 5R1. ఇప్పుడు మనం దీనికోసం క్యాలిక్యులేషన్ చేస్తాను చూడండి. దీనికోసం క్యాలిక్యులేషన్ చేస్తా ఏమొచ్చి చూద్దాం. ఫస్ట్ R2 అంటే ఎంత ఉంది ఇక్కడ 3. ఇక్కడ చేద్దాం మొత్తం. ఫస్ట్ R2 కోసం చేస్తాను. R2 కోసం చేసేటప్పుడు R2 అంటే ఎంత ఉందన్నా 3 4 5 18 3R1 3 × 1 3 3 × 5 15 3 × -3 -9 నెక్స్ట్ 3 × 5 అంటే ఎంత అవుతుంది మనకి 15. ఏం చేస్తున్నాను ఇక్కడ మైనస్ చేస్తున్నా అంతే కదా. మైనస్ చేస్తే 3 - 3 0. నెక్స్ట్ 4 - 15 -11. నెక్స్ట్ 5 మైనస్ ఎంత వచ్చింది మనకి 14. నెక్స్ట్ 18 మైనస్ అంటే 3 వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు దేనికోసం చేద్దాం? R3 కోసం చేద్దాం. R3 అంటే ఎంత రాయాలి? R3 కాబట్టి ఎంత రాద్దాం 5 -2 7 నెక్స్ట్ 20 ఉంది. నెక్స్ట్ మైనస్ ఏం చేయాలి? 5R1 చేయాలి. 5 × 1 5 5 × 5 25 5 × 3 15 5 × 3 15 నెక్స్ట్ 5 × 5 మళ్ళీ ఎంత వచ్చింది మనకి 25. ఓకే రైట్. 5 - 5 0 5 - 27 వస్తుంది.
నెక్స్ట్ 7 మైనస్ అంటే ప్లస్ ఎంత అవుతుంది మనకి 22 అంతే కదా 22. నెక్స్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ -5 ఎందుకని 20 - 25 అంటే 5 వచ్చింది. ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటో రాద్దాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏముందమ్మా ఇక్కడ ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ R1 మారలేదుగా 1 5 -3 5 ఉంది. నెక్స్ట్ R2 ఎంత వచ్చిందిరా ఇక్కడ మనకి 0 -11 -14 నెక్స్ట్ 3 వచ్చింది. నెక్స్ట్ ఇది ఎంత వచ్చిందిరా 0 -27 22 -5 వచ్చింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఈ 11 -11 ఉన్న ప్లేస్లో 1 ఉంటే ఈ రెండింటిని 0 చేస్తే సరిపోతుంది. లేదు, ఏం చేయాలి? అప్పుడు మనం ఇక్కడ జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే నేను దేనికోసం చేయాలి? R2లో ఒక మార్పు చేస్తున్నా. 5 ఇంటూ R2 చేసి ప్లస్ 5 ఇంటూ R2 చేసి నెక్స్ట్ 5 ఇంటూ R2 చేస్తే మైనస్ నెక్స్ట్ 2 ఇంటూ R3 చేశాను అనుకోండిరా 2 ఇంటూ R3 మనకు వచ్చిన ఎలిమెంట్స్లో -5 -14 అప్పుడు -5 రాద్దామా? -5 ఇంటూ చేద్దాం. -5 ఇంటూ R2 చేద్దాం ప్లస్ 2 ఇంటూ R3 చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది ఇది మనకి చూడు, అసలు ముందు అర్థమైపోద్ది మీకు. ఇక్కడ ఒకసారి చూద్దాం. 5 ఇంటూ R2 ఇదిగో R2 0 -55 అయింది కదా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 55 అవుద్ది అనుకుంటా, అంతేనా? -55 నెక్స్ట్ -5 ఇంటూ 14 -5 ఇంటూ 14 అంటే ఒకసారి చూద్దాం. ముందు ఎలాగో మైనస్ వచ్చింది. ఇప్పుడు 5 ఇంటూ 14 చూద్దాం. 5 ఇంటూ 10 అంటే 50 5 ఇంటూ 4 అంత అవుతుంది మనకి. ఇది 70 -70. నెక్స్ట్ -5 ఇంటూ 3 అంటే ఎంత వచ్చింది మనకి? -50 -15. నెక్స్ట్ ఓకే, దీనికి ప్లస్ దేనికి చేయాలి ఇప్పుడు నేను? 2 ఇంటూ R3 చేయాలి. 2 ఇంటూ R3 అంటే 2 ఇంటూ 0 0 2 ఇంటూ 27 అంటే ఎంత వస్తుంది మనకి? -54 అంతే కదా, -54. నెక్స్ట్ ఇదంతా 2 ఇంటూ R3 అంటే 44 -10 బై యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇది ఎంతరా? 0 ఇది 1 ఇది 6 26 అంటే -26. ఇది ఎంత వస్తుంది మనకి? -25. సో ఇప్పుడు నాకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏం వచ్చిందో చెక్ చేద్దామా? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని బట్టి డిసైడ్ చేస్తాను నేను. ఫస్ట్ మనం చేసింది ఇదంతా R2 కోసం అంటే 1 5 -3 5 ఏ మార్లా. ఇప్పుడు ఎంత వచ్చింది? 0 1 -26 -25 నెక్స్ట్ 0 -27 22 -5 వచ్చింది. ఓకే రైట్, ఇంతవరకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చింది. చూడండి, మనం అనుకున్నట్టుగానే ఇక్కడ ఉన్న 11ని 1 చేసేసాం. ఇక్కడ ఉన్న 11 చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? దీనిని ఉపయోగించి ఈ రెండింటిని 0 చేయాలి. ఈ రెండింటిని 0 చేయాలంటే ఆపరేషన్ ఏమి రాద్దామో చూద్దాం ఒకసారి. సో నేను ఇక్కడ రాస్తున్నా ఈ రెండింటిని. అంటే ఇప్పుడు నేను R1లో మార్పు చేయాలి. R1 ఇంప్లైస్ దీనిని ఉపయోగించి రెండింటిని 0 చేయాలి. అంటే ఎంత అవుతుంది మనకి? R1 మైనస్ ఇది కూడా 5 అవ్వాలి. అంటే ఎంత రాయొచ్చు? -5 R2 అంతే కదా. అప్పుడు నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3 అంటే ఎంత? R3 అంటే -27 ప్లస్ 27 అవుతుంది 0 అవుతుంది కాబట్టి ప్లస్ 27 ఇంటూ R2 అది గుర్తుపెట్టుకోవాలి. 27 ఇంటూ R2. ఈ ఆపరేషన్ చూద్దాం. ఈ లెక్క పక్కన రాస్తాను చూడండి. సో ఈ ఆపరేషన్ మాత్రం జాగ్రత్త చూడాలన్న. ఈ 1ను ఉపయోగించి 2 0 చేయాలి. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇది కూడా 5 అవుతే 0 అవుతుంది. ఏం చేస్తే మైనస్ చేస్తే, కాబట్టి R1 -5 R2 రాశాను. ఇది 27 ఉంది -27 అంటే ఎంత? R3 మైనస్ ఉంది ప్లస్ 27 ఇంటూ R2 చేస్తే అవుతుంది మనకి 0 వస్తుంది. కాబట్టి అది రాశాను. సో ఈ పార్ట్ ఇక్కడ రాస్తాను.
ఓకే ఆర్ వన్ కోసం చేద్దామా ఆర్ వన్ ఇంప్లైస్ ఆర్1 అంటే ఏం చేద్దాం చూడరా ఆర్1 అంటే ఏముంది మనకి ఇక్కడ 1 5 -3 5 ఉంది నెక్స్ట్ -5 R2 5 0 మనం చేయాల్సింది మైనస్ కాబట్టి మైనస్ రాస్తున్నాను 0 5 × 0 0 నెక్స్ట్ 5 × 1 ఎంత అవుతుంది మనకి 5 నెక్స్ట్ 5 × 26 5 × 25 అంటే 125 131 వస్తుంది అంతేనా 5 × 26 చెక్ చేసుకుందాం మనం 5 × 26 అంటే ఇది ఎంత అవుతుంది మనకి 5 × 26 అంటే ఎంత అవుతుంది 100 నెక్స్ట్ 30 అంటే ఎంత అవుతుంది మనకి 130 కాబట్టి ఎంత అవుతుంది మనకి -130 నెక్స్ట్ 5 × అంటే -125 నెక్స్ట్ తర్వాత చూద్దాం ఇవి చెక్ చేద్దాం మనం 0 R3 ఎలాగా ఉందో దీని ముందు రెండింటిని చేద్దాంలే 1 + 0 అంటే ఎంత 1 మైనస్ చేస్తాం కదా 1 - 0 నెక్స్ట్ 5 - 5 అంటే ఎంత అవుతుంది 0 నెక్స్ట్ ఈ మైనస్ వచ్చింది ప్లస్ అంటే ఎంత వచ్చింది 127 నెక్స్ట్ ప్లస్ 130 -130 ఓకే ఇది వస్తుంది చేద్దాం R3 ఇంప్లైస్ R3 అంటే ఏం చేద్దాం చూడండి ఒకసారి R3 క్యాలిక్యులేషన్ ఒకసారి క్లియర్గా చేద్దాం ఎందుకంటే క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి R3 అంటే ఫస్ట్ R3 ఎంత ఉంది 0 -27 22 ఉంది -5 ఉంది -5 ఇప్పుడు 27 × R2 0 27 × 1 27 నెక్స్ట్ 27 × 26 ఇక్కడ రాద్దాం 27 × -26 42 2 రాస్తాను 4 ఇది 16 నెక్స్ట్ 4 1 అంటే 5 ఎంత అవుతుంది మనకి 702 అవుతుంది 702 ఓకే -702 క్లియర్ నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి 27 × -25 35 అంటే 5 రాద్దాం ఇక్కడ 3 రాద్దాం నెక్స్ట్ 10 అంటే ఎంత అవుతుంది 13 2 × 7 అంటే 4 1 2 × 2 4 అంటే 5 ఎంత అవుతుంది 5 7 675 -675 ఈ రెండింటిని యాడ్ చేయండి రా 0 0 -680 -680 సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందమ్మా మనకి R1 R3 R2 మారు కదా R1 ఎంత వచ్చిందిరా మనకి 1 0 127 నెక్స్ట్ 130 వచ్చింది నెక్స్ట్ R2 ఏం మారదు కదా R2 ఎంత ఉన్నట్టు 0 1 -26 -25 నెక్స్ట్ వచ్చింది 0 0 -680 వచ్చింది ఓకే రైట్ 680 వచ్చింది ఇప్పుడు నాకు ఇక్కడ 1 ఉంటే మిగతా చేయటం ఈజీ అవుతుంది ఇక్కడ 1 ఉంటే 1 చేయటం అంటే ఏం చేయొచ్చు మనం R3 ఇంప్లైస్ R3 / -680 చేస్తాం R3 / 680 అంటే ఎంత అవుతుందో మనకి ఇక్కడ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ = ఇది ఎంతమ్మా మనకి 1 0 127 130 నెక్స్ట్ వచ్చేసి 0 1 -26 -20 0 0 1 1 వచ్చింది ఓకే రైట్ ఇప్పుడు ఈ 1ను ఉపయోగించి ఈ రెండింటిని 0 చేయాలి ఈ రెండింటిని 0 చేయటం అంటే ఆపరేషన్ ఏం చేద్దాం మనం R1 అంటే ఎంత రాద్దాం ఇప్పుడు మనం R1 ఇంప్లైస్ R1 -127 R3 నెక్స్ట్ R2 ఇంప్లైస్ R2 +26 R3 ఇదేగా చేయాల్సింది మనం సో ఇప్పుడు మనకి టోటల్గా ఫైనల్గా ఏం వచ్చింది ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 1 0 R1 మార్చాలి కదా 1 0 0 1 0 0 ఇక్కడ ఏమో 3 వస్తుంది
0 1 0 1 వస్తుంది, 0 0 1 ఇక్కడ 1 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ చేసేయండి. అంటే ఎక్స్ వాల్యూ ఏమో 3 వస్తుంది, వై వాల్యూ ఏమో 1 వస్తుంది, జెడ్ వాల్యూ ఏమో 1 వస్తుంది. సో క్యాలిక్యులేషన్ రాశాను కదా, ఈ ఆపరేషన్ మీరు అప్లై చేయడం చూసుకోండి. ఈ ఆపరేషన్ అప్లై చేస్తే లెక్క వచ్చింది. సో ఇలాంటి పెద్ద లెక్కలు కొంచెం అంటే ఇలాంటి క్యాలిక్యులేషన్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ముందు దీనికి మనం మ్యాట్రిక్స్ ఫామ్ రాద్దామా? మ్యాట్రిక్స్ ఫామ్. దీనికి మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తున్నాను. మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తే 2 -1 3 -1 2 1 3 1 -4. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8 4 0 8 4 0. దీనికి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తున్నా. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే 2 -1 3 8 -1 2 1 4 3 1 -4 0. ఇది మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, ఎంతవరకు క్లియర్గా ఉంటే ఒక్కసారి చూడండి. మనకి వీటిల్లో మనం R2ని R1గా R1 R2గా చేంజ్ చేద్దాం. అంటే ఏమవుతుందో చూద్దాం. R2 ఇంటర్చేంజెస్ యాజ్ R1 ఇంటర్చేంజెస్ యాజ్ R2 అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ మార్పు వచ్చిందో చూడండి ఒకసారి. -1 2 1 4 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2 -1 3 8 అవుతుంది. ఇది 3 1 -4 0 అవుతుంది. అదే కదా 0. ఓకే రైట్, ఎంతవరకు క్లియర్. ఇప్పుడు ఇక్కడ 1 ఉంటే లెక్క చాలా ఈజీ అయిపోయేది, కానీ ఇక్కడ -1 ఉంది. అయినా మనం దీన్ని ఉపయోగించి రెండింటిని 0 చేద్దాం. 0 చేయాలి అంటే ఆపరేషన్ ఏం రాయాలో ఒకసారి చూడండి. R1 అంటే నాకు 0 చేయాల్సింది R2లో కాబట్టి R2 ఇంప్లైస్ R2 ప్లస్ 2R1 రాయొచ్చు కదా, ప్లస్ చేస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3 ఎంత ఉంది? 3. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే -3 అవుతుంది, 2 యాడ్ చేస్తే 0 అయిపోతుంది. కాబట్టి ఏం చేద్దాం? ప్లస్ 3R1 రాస్తున్నాం. దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. మనం ఫస్ట్ R1 అంటే ఏమొస్తాయి చూద్దామన్నా. R1 కోసం చేస్తున్నా, దట్ ఇంప్లైస్ R2 కోసం. R2 అంటే R2 ప్లస్ అంటే ఎంత? 2 -1 3 8 ఉంది, ప్లస్ 2R1 -2 4 అంతే కదా 2. ఇది ఎంత అవుతుంది మనకి? 8. దీన్ని 2తో మల్టిప్లై చేసా. -2 ఇంటూ -2 2 ఇంటూ 2 4 2 ఇంటూ 1 2 2 ఇంటూ 4 అంటే 8. రెండింటి మధ్యలో యాడ్ చేస్తున్నా. -2 + 2 0 యాడ్ చేస్తున్నా 3 యాడ్ చేస్తున్నా 5 ఎంత అవుతుంది మనకి? 16. 3 5 16. ఓకే, నెక్స్ట్ R3 కోసం చేద్దాం. R3 ఇంప్లైస్ R3 అంటే ఏముందో చూద్దాం. 3 1 -4 0 ఉంది. 3 ఇంటూ R1 3 ఇంటూ -1 అంటే -3 3 ఇంటూ 2 అంటే 6 3 ఇంటూ 1 అంటే 3 3 ఇంటూ 4 అంటే 12. దీన్ని కూడా యాడే చేస్తాం. 3 + 3 ఎంత అవుతుంది? 0. 1 + 6 అంటే 7. ఇది ఎంత అవుతుంది మనకి? -1. ఇది ఎంత అవుతుంది మనకి? 12. సో ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటో రాద్దాం. ఏడి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పుడు ఏడి ఇప్పుడు రాద్దాం. ఏం రాద్దాం చూడండి. ఫస్ట్ది R1 ఎంత వచ్చింది? -1 2 1 4 అలాగే ఉంచుదాం. ఇది ఎంత వచ్చింది? 0 3 5 16 0 7 -1 12. ఇది ఇక్కడ రాసేసాను. ఇంతవరకు క్లియర్ ఉంది. మరి ఈ రూట్లో దీనికి 1 ఉంటే పైదాన్ని కిందాన్ని 0 చేయొచ్చు. పైదాన్ని కిందాన్ని 0 చేద్దాము అంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ 1 లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం 0 చేయాల్సిన ఆపరేషన్ దేనికి? 2ని 7ని 0 చేయాలి. 2ని 7ని 0 చేయాలి అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే R1ని 0 చేయాలి. R1 0 చేయాలి అంటే
ఈ రెండింటిని అంటే ఎందుకంటే అలాగా మనం R2ను ఉపయోగించాలిగా, దీన్ని 3తో దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. చేయొచ్చా? అంటే ఎంత అర్థం చూడండి, 3 ఇంటూ R1 మైనస్ 2 ఇంటూ R2 అంతే కదా. దీన్ని 3తో మల్టిప్లై చేశాను 2తో 6 అయింది, దీన్ని 3తో మల్టిప్లై చేశాను 6 అయింది. అప్పుడు R2 వాడినట్టేగా, కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ మరి దీన్ని 0 చేయాలి అంటే ఏం చేయాలి, మనం R3ని 0 చేయాలి. R3ని 0 చేయాలంటే ఏం చేయాలి, మరి దీన్ని వాడాలి. దీన్నేమో 7తో, దీన్నేమో 3తో, దీన్నేమో 7తో చేస్తా. అంటే ఏమన్నా మనం 3 ఇంటూ R3 మైనస్ 7 ఇంటూ R2, 7 ఇంటూ R2. ఇప్పుడు దీనికోసం మనం ఆపరేషన్ చేయాలి. R1 కోసం చేద్దాం. R1 ఇంప్లైస్, R1 అంటే ఏంట్రా 3R1, ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. మైనస్ 3 6, నెక్స్ట్ 3 ఎంత అవుతుంది, 3 ఇంటూ అంటే ఎంత అవుతుంది 12. నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ నెక్స్ట్ ఏం చేయాలి 2R2, దీని మొత్తాన్ని 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 5 10, 2 ఇంటూ 16 అంటే ఎంత 32. దట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తున్నాం మైనస్ 3 0, ఇది ఎంత వచ్చిందిరా మైనస్ 7, మైనస్ 20 వస్తుంది. నెక్స్ట్ R3 చెక్ చేద్దాం. R3 ఇంప్లైస్, R3 అంటే ఏముందిరా 3R3, ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేద్దాం 0, అదేనా 0. నెక్స్ట్ 3 ఇంటూ అంటే ఎంత 21 మైనస్ 3, నెక్స్ట్ 3 ఇంటూ ఎంత 36, నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి మైనస్. నెక్స్ట్ 7R2, 7 ఇంటూ 0 0, 7 ఇంటూ 3 21, 7 ఇంటూ 5 35, 7 ఇంటూ 16, 7 ఇంటూ 10 అంటే 70, 7 ఇంటూ 6 అంటే 42, అంటే ఎంత అవుతుంది మనకి 112. కాబట్టి 112 తీసేద్దాం. 0 మైనస్ 0 0, 21 మైనస్ 21 0. ఇప్పుడు మైనస్ 35 మైనస్ అంటే మైనస్ 38, ఇది ఎంత అవుతుంది మైనస్ 76. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అర్థం. AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏం రాయాలి, ఇదిగో R1 R3 మారింది. R1 ఏమైంది మైనస్ 3 అయింది, 0 అయింది, మైనస్ 7 అయింది, మైనస్ 20 అయింది. నెక్స్ట్ R2 మారలా, R2 ఎంత ఉంది 0 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 16 ఉంది, ఇది ఎంత అయింది 0 0, మైనస్ 38, మైనస్ 76 ఉంది. ఓకే రైట్. మాస్టరు మధ్యలో మనం ఇక్కడ 1 రావాలి కదా, మళ్ళీ 3 వస్తుంది, ఈ వాల్యూస్ అంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం. మనం దీన్ని ఉపయోగించి రెండింటిని 0 చేసిన తర్వాత ఇవి చాలా రకాలుగా మారుతూ ఉంటే ఫైనల్గా మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాయి, కంగారు పడాల్సిన అవసరం. ఇప్పుడు ఏం చేద్దాం చూడరా, R3 తీసుకుంటూ వస్తాను. దీనిని ఉపయోగించి రెండింటిని 0 చేయాలి, కానీ ఈ రెండింటిలో ఒకే టేబుల్ పోయేలాగా ఉంది. అంటే ఏం చేద్దాం మనం R3/-38 రాస్తా, R3/-38. అప్పుడు మనం AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏం రాయొచ్చు ఒకసారి చెక్ చేయండి అన్న. -3 0, -7 -20, 0 3 5 16, 0 0 1 2 2, ఇది వచ్చింది మనకి. వస్తే అక్కడ నుంచి వేరే పార్ట్ ఇక్కడ చేస్తాను చూడండి. సో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏం వచ్చిందిరా, ఇక్కడ చూద్దాం. మనకి ఈ ఫామ్ వచ్చింది, ముందు రాద్దాం. AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 0, ఎంత ఉందమ్మా అది 7, -7, నెక్స్ట్ -20, 0 3 5 16, 0 0 1 2. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్ట్ రాస్తున్నాను చూడండి. దాంట్లో మనం దీనిని ఉపయోగించి రెండింటిని 0 చేయాలి. అంటే ఏం చేద్దాం మనం చూడండి ఒకసారి. R1 ఇంప్లైస్ R1 ప్లస్ 7 R3 చేస్తా. నెక్స్ట్ R2 ఇంప్లైస్
R2 మైనస్ 5R3 చేస్తాను, 5R3 చేస్తాను. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చూద్దాం. ముందు R1 అంటే ఎంత వచ్చింది చూడరా. R1 కోసం చేద్దాం. R1 దట్ ఇంప్లైస్, ఈ ఆపరేషన్ ఇక్కడ చేస్తాను నేను. R1 ఇంప్లైస్, R1 అంటే ఎంత ఉందిరా మనకి, -3 0 -7 -20 7R3. ఇదిగో దీన్ని 7R3 అంటే దట్ ఇంప్లైస్ 0 0 7, ఇది ఎంత వచ్చింది 14. యాడ్ చేయండి అమ్మా. -3 యాడ్ చేస్తాను నేను, -3 నెక్స్ట్ 0 0 నెక్స్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ -6. ఓకే తీసేద్దాం. నెక్స్ట్ R2 కోసం చేద్దాం. R2 కోసం, R2 అంటే ఎంత ఉందిరా 0 3 5 16 ఉంది, -5R3. ఇదిగో మైనస్ చేద్దాం. R3 అంటే దీన్ని 0 0 5 10 తీసేద్దాం. 0 - 0 0 3 - 0 3 5 - 5 0 16 మైనస్ అంటే 6 అదే కదా వచ్చింది. సో ఇప్పుడు ఈక్వేషన్లో రాసేద్దాం. R1 R2 ప్లేస్లో ఏం రాద్దాం మనం, AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏం రాజు, AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఎంత వచ్చిందిరా -3 0 0 -6 నెక్స్ట్ 1. రెండోది ఆల్రెడీ ఎంత ఉంది, R2 ఎంత ఉంది 0, R2 వచ్చింది ఇదే కదా. R2 ఎంత ఉంది మనకి 0 3 0 6 0 0 1 2 వచ్చింది, 0 0 1 2 వచ్చింది. ఓకే రైట్. ఇక్కడ చిన్న మాడిఫికేషన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ R1 తీసుకుంటూ వస్తున్నా, R1/-3 రాయచ్చా, ఈ రెండింటిలో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ R2 ఇంప్లైస్ R2/3 రాస్తా, R2/3 రాస్తా, R2/3 రాస్తా. AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, AD ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ 1 0 0 ఇది 2 అవుతుంది, 0 1 0 ఇది 2 అవుతుంది, 0 0 1 ఇది 2 అవుతుంది. సో దీని నుంచి మనం x వాల్యూ = 2 అవుతుంది, y వాల్యూ = 2 అవుతుంది, z వాల్యూ కూడా 2 అవుతుంది. సో టోటల్ వాల్యూ x, y, z = 2, x, y, z = 2. సో క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ ఆపరేషన్ ఎలా తీసుకుంటున్నామో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడున్న ఎలిమెంట్ ఫస్ట్ 1 ఉంటే ఈజీ అవుతుంది. దీనిని ఉపయోగించి ఈ రెండింటిని 0 చేయాలి, దీనిని ఉపయోగించే 0 చేయాలి, దీనిని ఉపయోగించి పైదాన్ని కిందాన్ని 0 చేయాలి, దీనిని ఉపయోగించి పై రెండింటిని 0 చేయాలి. ఇట్లా ఆర్డర్ ప్రకారం చేస్తే ప్రాబ్లం రిపీట్ అవ్వదు, చాలా షార్ట్ కట్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసిన వెంటనే మీకు నచ్చితే లైక్ చేస్తే అది ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దీని తర్వాత ఇన్వర్స్ మెథడ్ చేస్తాను, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ వెక్టార్స్ ప్రోడక్ట్. ఈ రోజు నుంచి వీడియోస్ రోజు రెగ్యులర్గా వీలవుతాయి. థ్యాంక్ యూ.